ఇంకెక్కడికి వెళ్ళారా? Access. ట్రాఫిక్ సహకరించాల్సిన కోరుతున్నాం. జనసేన కార్యకర్తలకి దయచేసి సహకరించండి. పవనన్న తప్పులు అందరూ ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా చూడాలి. జనసేన కార్యకర్తలకు సార్ బాబు దయచేసి రావి గారి కారికి అడ్డం లేవాల్సిందిగా కోరుకుంటున్నాం. రావి గారి కారికి కొంచెం సహకరించండి. రావి గారి కారికి కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. రావి గారి గారికి కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయాలి. కొంచెం ప్రజలు దయచేసి కొంచెం లెఫ్ట్ సైడ్ ఉండండి. కొంచెం లెఫ్ట్ కి ఆర్టీసీ బస్ కొంచెం లెఫ్ట్ ఉండండి. దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేని, వైసీపీ ఎమ్మెల్యేని బూతులు పురాణం. రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు. అంటే ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడున్న VFW ఫర్నిచర్ హబ్ కానీ బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టారు. ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖాన్ని పడేస్తున్నాడు. జెరాక్స్ ముఖం ముందేం చేశాడు? పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు, తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఏమో మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకి వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడతామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను నేనే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఎంత మెజారిటీతో వస్తుంది అనేది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎంత మెజారిటీ సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా. మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం. ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు. మీ హక్కు తీసే యాక్ట్, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు. ఇది ఎక్కడో 4 గ్రామం కూడా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి ఇందాక దారంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎటు వెళ్తాం? మద్యం దుకాణాలు, మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామన్న వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు, ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఎక్కువ సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్ళన్నీ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు. పేకాటు క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది, మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్ళు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలని ఇట్లాంటి ఏం లేదు. నాకు మన రాధా గారి పెళ్ళి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ. కానీ ఎందుకు భయపడాలి? మనకు హక్కు ఏంటి? ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. 7,000 పైసలకు ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు మూసేశారు. ఒకప్పుడు 5,000, 6,000, 7,000 ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి
చదువు వచ్చేసేది, డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు. ఈ రోజులు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 20,000 25,000 అదనంగా అయింది. 60,000 మంది పైచీలుగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బిడ్డలు చనిపోయారు. ఒకడు మాట్లాడలా. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు. ఎక్కడ కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా, వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలా గ్రాఫిక్. 2019లో వెనిగండ్ల రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగండ్ల రాము గారు. అలాంటి వెనిగండ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరపున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. నాకు నాని పాల్కి వాళ్ళ గారు ఉన్నారు. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడు. ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని, ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమో చంద్రబాబు గారు చెప్పేవారేమో, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో. ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు, ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే. ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక. స్వేచ్ఛ, భద్రత. అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో? చాలామంది టీడీపీ మద్దతుదారులు 2019లో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడని మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి,
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పాం, మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వాన వస్తే ఎగిరిపోతాం. అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధాలు ఏంటంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా. అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూనుకున్న మనుషులు మనం. కృష్ణా నదిలాగా ఇక్కడ అంటు పెట్టుకున్న వాళ్ళం. మన నేలను విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? వైసీపీ నాయకులను చూసి భయపడాలా? ఎందుకు భయపడతాం? ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు? నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే, మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది. రైతులు ఇల్లు కూల్చేశారు. రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్చేశారు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా 9-10 రోజులే, అంత మించి లేదు. మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా, మాటకి చాలా విలువ ఉంటుంది. ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు. అలాగే 2021లో నేను ఒకటే చెప్పా, నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పా. ఆ రోజు అందరూ హర్షించారు, కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు. నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాలి. ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో. మాకు తెలంగాణ నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఏదైనా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు, అందరినీ బెదిరిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు, బ్లేడ్ ప్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు. ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. ఎవడు బతకడానికి లేదు, అందరూ భయపడాలి. నాకు చిరాకు వచ్చింది. నేను ఎందుకు భయపడాలి? మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోడి ఆస్తి దోచుకోవడం అలవాటు. వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారు వెరైటీ స్మైల్ అప్పటి నుంచి. అందుకని ఈ రోజు వాళ్ళు కొత్త కాదు. ఇలా అడుగుతాడు ఓటు, మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా. మనం చెప్తాం కూటమికి ఇదని చెప్తాం. మనం ఓటు వేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం, ఈ ఏళ్ళు చూపిద్దాం. వైఎస్ జగన్కి భయపడటానికి లేదు. చిరంజీవి గారికి నమస్కారాలు పెట్టాలి, మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి, ప్రభాస్ గారు నమస్కారం పెట్టాలి. దేనికి నమస్కారాలు పెట్టాలి? ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణా మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరు ఇచ్చే గౌరవం. అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి అయినా కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన, అది మర్చిపోకూడదు. వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టుకోండి కాదు, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో, భీమలా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో, వకీల్ సార్ని ఆపితే ఆపుకో. నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోవడం అనేది స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం.
స్వేచ్ఛను పోగొట్టుకోకండి. నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడలా. ఒక బలమైన నాయకుడు. ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్, భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది, ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి. అజెండా తీసాం, ఈ వ్యక్తి కొంచెం కిందకి తీసాం, ఈ వ్యక్తికి అండగా ఉండాలి. ఎందుకంటే 4 దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతోటి ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది. 5 సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా? ఏసీబీ మీద తన ఆధిపత్యం, జైల్లో ఉండి వచ్చినాడు, ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీకు పాస్పోర్ట్లు కావాలా, మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా, అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న 30 కేసులు పైన ఉన్నవాడు. ఇది మనం ఆలోచించాలి. యువతకి మీరు చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు. 2014 నుంచి 2019కి దశాబ్దం అయిపోయింది. ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయాలి. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి. 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు, అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు, కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి. అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ చెప్తున్నా, మీరు ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకు మీరే హక్కు తీసేసుకున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా. అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేస్తాం. అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేసాం. 20 లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని. అలాగే ఆక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తాం. దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు తాగునీరు, రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది. మన బాలశౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన తెలుసు ఎంపీగా, ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు 317 కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీనికి క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి. సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి. ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు, ఎంపీఏ చేయాలి. అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది, ఇది చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా. ఇంత వేడిలో భోజనాలు లేవు, ఏమీ లేవు. మీలాగే నేను కూడా ఆడుతున్నాను ఎండకి. కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్న లేని బిడ్డలు అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు. నాన్న లేని బిడ్డ మీకేమిచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వాలా, సిపిఎస్ రద్దు చేయాలా, మెగా డిఎస్సి ఇవ్వాలా, పోలీసులకి సరైన జీతాలు పత్యాలు ఇవ్వడం, కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం, తాగడానికి తాగునీరు ఇవ్వడం, మనకు రోడ్లు కనీసం పోర్చడం. ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గోతులు, మా నోరు తెరిస్తే బూతులు, ఇంకెక్కడికి వెళ్తాం? కేసులు, ఇంకెక్కువ మాట్లాడితే కేసులు. ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు. వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటూ ఉన్నారు. చివరికి మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలో ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడు వ్యక్తులు వీళ్ళు. దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కెలకుండా లేదు, మొత్తం అక్కడ కూడా మట్టి తవ్వేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం మట్టి తవ్వకాలు ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. మట్టి తవ్వకూడదని ఆపిన ఉద్యోగుల మీద దాడి చేశారు.